హలో యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము 1Bలో కంటిన్యూటీ చాప్టర్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే సొల్యూషన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ నేను డిఫరెన్షియేషన్ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ పైన వీడియోస్ చేశాను అండ్ ప్రీవియస్ వీడియోస్లో కంటిన్యూటీ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో చూడండి, ఎండ్ స్క్రీన్లో వీడియోస్ అయితే ఇస్తాను. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ చూడండి. షో దట్ f of x, ఓకే, ఈ ఫంక్షన్ అనేది డిస్కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 0 అని షో చేస్తుంటుంది. కంటిన్యూటీ క్వశ్చన్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, ఎవరు మిస్ కాకండి. ఓకే, దీనైతే అటెంప్ట్ చేయండి, ఎగ్జామ్లో చాలా సింపుల్గా ఉంటాయి మీకు. ఓకే, దీనైతే సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ సొల్యూషన్ బై డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ తెలుసు కదా. బై డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూస్ లిమిట్ x tends to a f of x is equal to f of a, ఇదైతే తెలుసు కదా. ఓకే, ఈ డెఫినేషన్ అయితే యూజ్ చేయండి. ఓకే, ఇక్కడ బై గివెన్ f of, ఇక్కడ a అంటే ఏమిటి, ఇక్కడ 0. ఓకే, 0 దగ్గర చెక్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు f of 0 వాల్యూ ఎంత, 1. ఓకే, x ఈక్వల్ టు 0 వాల్యూ ఎంత ఉంది, 1. ఓకే, అర్థమైందా, 1. ఓకే, now limit x tends to a అంటే 0, f of x ఫైనల్ చేయండి. లిమిట్ x tends to 0, f of x వాల్యూ ఎంత, sin x 2x by x. ఓకే, మనకి ఒక ఫార్ములా అయితే తెలుసు కదా. లిమిట్ x tends to a sin of kx by k, sin of kx by x is equal to k. ఓకే, ఈ ఫార్ములా అయితే ఇక్కడ యూజ్ చేయండి. k దగ్గర ఏముంది మనకి, ఓకే, k దగ్గర ఏముంది మనకి, ఇక్కడ చూడండి, k దగ్గర ఏముంది, 2 ఉంది. దీని వాల్యూ ఎంత, 2. అర్థమైందా. therefore limit x tends to 0, f of x is not equal to f of 0, because ఇక్కడ చూడండి, ఇక్కడ 1 వచ్చింది బట్ ఇక్కడ 2 ఉంది. మనకి ఈ రెండు ఈక్వల్ అయితే మాత్రమే కంటిన్యూస్ అని చెప్తాం. ఓకే, అర్థమైందా. కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు a, therefore లిమిట్ ఇది ఈక్వల్ కావాలి. ఓకే, ఈ రెండు నాట్ ఈక్వల్. therefore f of x is discontinuous or not continuous at x equal to 0. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇది చాలా సింపుల్గా ఉంది, మీకు జస్ట్ 1 or 2 స్టెప్స్లో వచ్చేస్తుంది. మీకు సింపుల్గా 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 4 మార్క్స్ అయితే వస్తుంది ఈ క్వశ్చన్ ఏమైనా ఇస్తే ఎగ్జామ్లో. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. దీనికి రిలేటెడ్ పీడిఎఫ్ ఏమైనా కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ కండి. అక్కడ మీకు ఈ యొక్క నోట్స్ పీడిఎఫ్ అయితే మీకు అక్కడ దొరుకుతుంది. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.